హలో చేతన్ గారు. హలో మేడం. మోకాళ్ళ నొప్పులండి. సో ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటారు? డయాబెటిస్ ఉన్న వాళ్ళందరికీ డిఫాల్ట్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఆన్ ఎన్ యావరేజ్ ఇంతమంది మోకాళ్ళ నొప్పులోళ్ళు వస్తారు కదా! హ్మ్. స్టాటిస్టిక్స్ తీస్తే 70% మందికి హ్మ్. షుగర్ వ్యాధి ఉంటది. ఓహ్! ఇది స్టాటిస్టికల్ డేటా. ఓకే. అంటే 100 మంది మోకాళ్ళ నొప్పులతోటొస్తే దాంట్లో 70 మందికి షుగర్ వ్యాధి ఉంటది. షుగర్ వ్యాధి వల్ల ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులొస్తాయని చెప్తలేం మనం. హ్మ్. షుగర్ వ్యాధి ఒక కారణం ఉండొచ్చు. అవును. ఇప్పుడు హ్మ్. బరువు ఎక్కువుంటే గూడా వస్తుంది గదా! అవును. హ్మ్. అట్లనే షుగర్ వ్యాధి ఉంటే గూడా వస్తది. ఓకే. ఎందుకొస్తదంటే, షుగర్ వ్యాధిలో ఏమైతది? ఒక్కటేమైతదంటే, ఏదైతే రక్తం ఉంటది, హ్మ్. ఆ రక్తంలో హైపర్ గ్లైసెమిక్ స్టేట్ ఒస్తది. హైపర్ గ్లైసెమిక్ స్టేట్ అంటే ఏంది అర్థం? షుగర్ లెవెల్ టెస్ట్ జేస్తే ఎక్కువ జూపిస్తది. హ్మ్. దీనివల్ల ఏమేమైతది? ఇప్పుడు షుగర్ ఎక్కువుంది, కిడ్నీలకు పోతుంది. హ్మ్. ఎక్కువ షుగర్ ఉన్న రక్తం కిడ్నీల మీద ప్రభావం చేస్తది. హ్మ్. అందుకే మూత్రం ఎక్కువ రావడం. ఇప్పుడు మన మోకాలు గూడా పని జేయాలంటే ఆడికి రక్తం పోవాలనా లేదా? పోవాలి. అవును. అయితే మోకాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇది పోతది, ఏదైతే గుజ్జు ఉంటది గదా! హ్మ్. కంటిన్యూయస్‌లీ ఎక్కువ గ్లూకోజ్ పోతుంది గుజ్జుకి. గుజ్జుకి. ఓకే. అయితే ఏజీఈఎస్ అనేసి ఒక కంపౌండ్ ఉంటది. హుహు. అది ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ డ్యామేజ్ అయితది.